వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. రీసెంట్గా ఇండియా హైపర్సోనిక్ మిసైల్ని టెస్ట్ చేసింది. అసలు మిసైల్స్ అనేది మనకు చూస్తే క్షిపణులు ఎందుకు ఉపయోగిస్తామంటే, మనకు ఒక గన్ ఉందనుకోండి, మనకి కొంత సర్టెన్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళని మన ఎదురుగా ఉన్నప్పుడు కాల్చడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడో ఒక బి అనే ఏరియా ఒక 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏ అనే ఏరియా నుండి ఈ బి అనే 500 కిలోమీటర్ల ఏరియాలో ఉన్నటువంటి ఒక ప్లేస్ని టార్గెట్ చేయాలి అంటే మనకి ఈ మిసైల్స్, క్షిపణులు అనేవి ఉపయోగపడతాయి. ఈ మిసైల్స్ బ్రాడ్గా క్లాసిఫై చేస్తే, డిపెండ్స్ ఆన్ స్పీడ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఎప్పుడైనా మిసైల్ స్పీడ్ని మనం మ్యాక్లో కొలుస్తాం అన్నమాట. మ్యాక్ 5 స్పీడ్ కన్నా ఎక్కువగా ఉంటే అంటే 5 టైమ్స్ ఆఫ్ ది సౌండ్ వేవ్ స్పీడ్, అంటే ధ్వని వేగానికి 5 రెట్లు ఎక్కువగా ఉంటే లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటుందని హైపర్సోనిక్ మిసైల్ అంటారు. ఆ క్షిపణి ధ్వని వేగం కన్నా 5 రెట్లు ఎక్కువగా వెళ్తుంది. అసలు సౌండ్ వేవ్ స్పీడ్ని బట్టి క్లాసిఫై చేస్తే, సౌండ్ వేవ్ స్పీడ్ కన్నా కూడా, అంటే ధ్వని వేగం కన్నా కూడా తక్కువగా వెళ్తే దాన్ని సబ్సోనిక్ అంటారు. అండ్ ధ్వని వేగంతో సరిసమానంగా దగ్గరగా వెళ్తుంటే దాన్ని సూపర్సోనిక్ అంటారు. అండ్ ధ్వని వేగం కన్నా 5 రెట్లు ఎక్కువగా వెళ్తే అక్కడ నుంచి మనం దాన్ని హైపర్సోనిక్ అంటారు. అంటే ధ్వని వేగం కన్నా 5 రెట్ల కన్నా ఎక్కువ వెళ్తూ ఉంటే హైపర్సోనిక్ అంటారు. ఇలా సౌండ్ వేవ్ స్పీడ్ని బేస్ చేసుకొని ఒకటి సబ్సోనిక్, రెండోది సూపర్సోనిక్, మూడోది హైపర్సోనిక్గా మిసైల్స్ని మనం క్లాసిఫై చేయొచ్చు అనమాట. ఇప్పుడు బ్రహ్మోస్ ఉందనుకోండి, మన ఇండియాలో బ్రహ్మోస్ ఉంది. ఇదేంటి? క్రూజ్ మిసైల్, సూపర్సోనిక్ మిసైల్. అంటే సౌండ్ వేవ్ స్పీడ్ కన్నా కూడా చాలా ఎక్కువగా వెళ్తుందన్నమాట. ఇది సూపర్సోనిక్కి క్లాసికల్ ఎగ్జాంపుల్. మన దగ్గర ఇప్పటి వరకు హైపర్సోనిక్ మిసైల్ టెస్ట్ చేయలేదు. ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్స్ని టెస్ట్ చేస్తున్నాం మనం. ఇది ఎలైట్ గ్రూప్లో జాయిన్ అయినట్టు అయింది. ఇంతకుముందు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ రష్యా అండ్ చైనా మాత్రమే ఇలాంటి టెస్టుల్ని చేయగలిగింది. ఇప్పుడు ఇండియా కూడా చేసింది. అండ్ అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయండి. ఫ్రాన్స్ కానీ, ఆస్ట్రేలియా కానీ, జపాన్ కానీ, ఈ కంట్రీస్ కూడా ఇలాంటి హైపర్సోనిక్ మిసైల్ టెస్టింగ్ ప్రోగ్రామ్స్ని చేస్తూ వస్తుంది. సో దాంతోపాటు ఇరాన్, ఇజ్రాయిల్ కూడా ఈ క్లబ్లో ఉన్నాయి. అయితే ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, అసలు ఇండియా యొక్క టెస్ట్ గురించి ఒకసారి చూద్దాం. ఇండియా సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైట్ చేసింది ఫస్ట్ హైపర్సోనిక్ మిసైల్ని. దాదాపుగా టెస్ట్ చేసిందంటే స్పీడ్ని టెస్ట్ చేస్తారు. ఎంత స్పీడ్ వెళ్ళగలిగింది ఈ టెస్ట్లో ఇది అంటే, గ్రేటర్ దాన్ 5 టైమ్స్ ది స్పీడ్ ఆఫ్ ది సౌండ్, అంటే మ్యాక్ 5 స్పీడ్తో వెళ్ళగలిగింది ఇది. మ్యాక్ 5 అండ్ గ్రేటర్ దాన్ ది సౌండ్ వేవ్ స్పీడ్, 5 టైమ్స్ కన్నా కూడా ధ్వనివేగం కన్నా ఎక్కువగా వెళ్ళగలిగింది. అంటే ఇది మనం టెస్ట్ని సక్సెస్ఫుల్గా చేసామని అర్థం. ఎప్పుడైనా కానీ మిసైల్ టెస్ట్లు మనకు తెలుసు, ఒడిస్సా ఉంది. ఒడిస్సాలో వీలార్ ఐలాండ్ ఉంది. దీన్నే ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి మిసైల్ని టెస్ట్ చేయడం జరిగింది. ఎవరు డెవలప్ చేశారు దీన్నంటే, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీన్ని డెవలప్ చేసింది. ఇది ఎంత స్పీడ్తో వెళ్ళగలిగింది అంటే 6174 km/h స్పీడ్తో వెళ్ళింది. అంటే అప్రాక్సిమేట్గా మ్యాక్ 5 స్పీడ్ అండ్ దానికన్నా ఎక్కువగానే వెళ్ళింది. అయితే ఈ హైపర్సోనిక్ స్పీడ్తో వెళ్ళేటువంటి దీని రేంజ్ ఎంత, ఈ హైపర్సోనిక్ మిసైల్ రేంజ్ అంతే గ్రేటర్ దాన్ 1500 కిలోమీటర్స్ కన్నా కూడా ఎక్కువ దూరం ఇది ప్రయాణించగలుగుతుంది. అయితే దీని యొక్క హైపర్సోనిక్ టెక్నాలజీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని కొన్ని పాయింట్స్ మనం చూస్తే, ఈ హైపర్సోనిక్ టెక్నాలజీ అనేది ఫస్ట్ పాయింట్, సౌండ్ వేవ్ స్పీడ్ కన్నా కూడా 5 టైమ్స్ వెళ్ళగలుగుతుంది. అంటే 5 ఇంటూ సౌండ్ వేవ్ స్పీడ్ కన్నా కూడా ఎక్కువ వెళ్ళగలుగుతుంది. తర్వాత ఈ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, వాటికి దొరక్కోకుండా వెళ్ళి టార్గెట్ని చేరుకోగలుగుతుంది. ఎలా అంటే
మెన్యూవరబిలిటీ దీనికి ఎక్కువగా ఉంటుంది. సో ఇలా వెళ్ళినా కానీ దీన్ని రేడార్స్ డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ స్పీడ్లో డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి దీన్ని డిటెక్ట్ చేయలేవు అనమాట. డ్యూ టు స్పీడ్ వల్ల హార్డ్ టు ఇంటర్సెప్ట్ అనమాట. సో అందుకని ఇవి చాలా ప్రాముఖ్యతని చోటు చేసుకుంటున్నాయి. దాంతోపాటు ఆల్రెడీ మనం గ్లోబల్ కాంటెక్స్ట్ చూసాం. దీన్ని డెవలప్ చేసింది ముఖ్యంగా హైదరాబాదులో ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ అని ఉందండి హైదరాబాదులో. ఇది మేజర్గా దీన్ని డెవలప్ చేసింది. సో డిఆర్డిఓకు సంబంధించిన సంస్థ ఇది. ఏపీజే అబ్దుల్ కలాం కాంప్లెక్స్, డిఆర్డిఓ హైదరాబాద్ ఈ హైపర్సోనిక్ మిసైల్ని డెవలప్ చేసిందనమాట. సో ఇండియాస్ యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ని ఎన్హాన్స్ చేయడంలోనూ అండ్ మిలిటరీ స్ట్రెంగ్త్ని చూపించడంలోనూ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని షోకేస్ చేయడంలోనూ ఇండియా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఈ టెస్ట్తో. దాంతోపాటు హైపర్సోనిక్ మిసైల్స్ గురించి ఒకసారి చూద్దామండి. దీంట్లో టైప్స్ ఉన్నాయి. హైపర్సోనిక్ మిసైల్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటంటే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అంటారు. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్, దీన్నే హెచ్జివి హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ అంటారు. సో ఇదేంటంటే ఈ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అనేది మనం బాలిస్టిక్ ట్రాజెక్టరీ లాగా వెళ్తుంది. ఇది అంటే హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ మనకి థ్రస్ట్తో వెళ్ళిన తర్వాత ట్రాజెక్టరీ తీసుకొని అట్మాస్ఫియర్లో ఇంకొక హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వెళ్తుంది. సో ఇది ఒక హైపర్సోనిక్ మిసైల్ టైప్, హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అంటారు దీన్ని. అలా కాకుండా అసలు ఇంకొక సెకండ్ టైప్ ఉందండి. దీన్ని హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అంటారు. అంటే ఎంటైర్గా ఇది థ్రస్ట్తోనే వెళ్తుంది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి. సో క్రూయజ్ మిసైల్స్ అంటే థ్రస్ట్తోనే వెళ్తాయి. ఇది బాలిస్టిక్ ట్రాజెక్టరీ తీసుకోవు క్రూయజ్ మిసైల్స్. కానీ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్, హైపర్సోనిక్లో ఒకటేమో బాలిస్టిక్ ట్రాజెక్టరీ తీసుకుంటుంది, దాన్ని హెచ్జివిస్ అంటారు. ఇంకోటేమో డైరెక్ట్గా క్రూజ్ వెహికల్ లాగా వెళ్తుంది, దీన్ని హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ అంటారు, హెచ్సిఎం అండ్ హెచ్జివిఎస్. సో ఇలా 2 రకాలు ఉన్నాయి. అయితే కొన్ని కంట్రీస్ దగ్గర మనం చూస్తే డిఫరెంట్ హైపర్సోనిక్ మిసైల్స్ కూడా ఉన్నాయండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర ఉన్నటువంటి హైపర్సోనిక్ ప్రోగ్రామ్ పేర్లు ఒకసారి చూద్దాం, ప్రోగ్రామ్ నేమ్స్. అవేంటంటే ARRW అంటే ఎయిర్ లాంచ్డ్ ర్యాపిడ్ రెస్పాన్స్ వెపన్ అనమాట. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రోగ్రామ్. దాంతోపాటు హైపర్సోనిక్ అటాక్ క్రూజ్ మిసైల్ HACM. ఈ 2 ప్రోగ్రాంలు హైపర్సోనిక్ మిసైల్స్ని డెవలప్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూపొందించిన హైపర్సోనిక్ మిసైల్ ప్రోగ్రామ్స్. రష్యా విషయానికి వస్తే రష్యా అనేది అవెన్గార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. రష్యా దగ్గర అవెన్గార్డ్ ఉంది. దాంతోపాటు కింజాల్, ఇవి 2 కూడా రష్యా దగ్గర ఉన్నటువంటి హైపర్సోనిక్ మిసైల్స్. నెక్స్ట్ చైనా విషయానికి వస్తే చైనా DFZF అండ్ YJ-21, దీస్ ఆర్ ది హైపర్సోనిక్ మిసైల్స్ అనమాట. అండ్ ఇండియా విషయానికి వస్తే రీసెంట్గా మనం టెస్ట్ చేయటం జరిగింది. అయితే హైపర్సోనిక్ మిసైల్ని ఇండిజినియస్గా మనం డెవలప్ చేసాం. ఈ హైపర్సోనిక్ మిసైల్ అనేది స్క్రామ్జెట్ ఇంజన్తో నడుస్తుందండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ స్క్రామ్జెట్ ఇంజన్ ఏంటంటే ఎయిర్ బ్రీతింగ్ ప్రపల్షన్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం సపోజ్ ఆక్సిజను యాజ్ వెల్ యాజ్ హైడ్రోజన్ ఉందనుకోండి, ఆక్సిజన్కి సపరేట్ ట్యాంక్ అవసరం లేదు. ఇంకా ఈ మిసైల్లో హైడ్రోజన్ ఒకటి నింపితే ఆక్సిజన్ని ఎన్వైరన్మెంట్ నుంచి తీసుకుంటుంది. అందుకని దీన్ని ఎయిర్ బ్రీత్ చేస్తుంది. కాబట్టి ఎయిర్ బ్రీతింగ్ ప్రపల్షన్ సిస్టమ్ ABPS మీద నడుస్తుంది ఈ స్క్రామ్జెట్ ఇంజన్ అనేది. ఈ స్క్రామ్జెట్ ఇంజన్నే ఈ హైపర్సోనిక్ మిసైల్లో వాడటం జరిగింది. ఎనీవే ఇండియా అనేది ఒక ఎలైట్ క్లబ్, 4 మెంబర్స్ క్లబ్లో జాయిన్ అయింది. స్క్రామ్జెట్ ఇంజన్తో హైపర్సోనిక్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ని టెస్ట్ డెమాన్స్ట్రేషన్ చేసినందుకు కాను. అదర్ కంట్రీస్లో ఉన్నాయి, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేషన్ చేయలేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నట్టు క్లెయిమ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది హైపర్సోనిక్ మిసైల్స్ గురించి. సైన్స్ అండ్ టెక్నాలజీలో అన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ మిసైల్ టెక్నాలజీ ఉంటుంది. దాంట్లో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.